ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాంకేతికతను ఉపయోగించి శ్రీవారి నీరాజనం వీడియోను చిత్రీకరించడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు నరసింహప్రసాద్ ఆర్ఎస్ రామిరెడ్డి తెలిపారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చెందిన శ్రీవారి నీరాజనంకు చెందిన పాటలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ రామిరెడ్డి, సెట్విన్ మాజీ సీఈఓ మురళీకృష్ణ తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతికతను ఉపయోగించి టెక్నాలజీ ద్వారా అద్భుతమైన పాటలు చిత్రీకరించడం సంతోషించదగ్గ విషయమని, భవిష్యత్తులో వీరు ఉన్నత స్థాయికి ఎదిగేలా తోడ్పాటు అందించేందుకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం అభినందనీయమని యూనిట్ సభ్యులను అభినందించారు. దాన్ని తయారు చేయడానికి కారకులు సబ్జెక్టు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పేంతటువంటి కాదు. నేను ఈరోజు మనం అందరం ఇక్కడ చల్లగా బతుకుతున్నామంటే ఈ ప్రపంచంలో కావచ్చు, ఈ భూమండలంలోనే కావచ్చు, ఆయన సృష్టే. అందులో తిరుపతిలో ఆయన పాదాల కింద ఉండేవాళ్ళం మనం ఇంకంతకంటే పుణ్యాత్ములు ఇంకోరు. సో అది ఒక పక్కన పెడితే ఆ మేకర్స్ ఇంత అద్భుతంగా మన ముందు ప్రజెంట్ చేశారంటే వాళ్ళందరినీ అభినందించాలి. ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఈరోజు దాన్ని దుర్వినియోగం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు. ఏఐని ఎంత విచ్చలవిడిగా వాడి సమాజానికి పాడు చేస్తున్నారంటే ఈరోజు మీరు చూస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలే సుప్రీంకోర్టుకు పోయి మా మీద అసభ్యంగా చేయొద్దండి, దానికి మీరు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి అడుక్కునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంటే అంత విధంగా దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని. ఇట్లా కాకుండా ఒక మంచి పని కోసం ఈరోజు టెక్నాలజీని వాడి మనందరినీ ఇక్కడ పిలుచుకొచ్చి చూపించారంటే వాళ్ళని మనం మెచ్చుకోకుండా ఉండగలుగుతామా? ఏఐ సహకారంతో ఈ విధంగా చేశారంటే రీసెంట్గా నేను ఒక మూవీ చూశాను. ఆ మూవీకి ఏమీ తీసిపోతుంది, అదేదో చిన్న పెట్టుబడితో సినిమా తీస్తే 400 కోట్లు 500 కోట్లు కలెక్షన్ చేసిందని చెప్పారు. దీన్ని కూడా ఈరోజు ఈ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే నాకు అదే గుర్తొచ్చింది. భవిష్యత్తులో హేమంత్ వారి టీము పెద్ద ప్రాజెక్టులు ఏమన్నా చేపట్టి భగవంతుడు వారికి సహాయ సహకారాలు అందించి ఆ విధంగా 400 కోట్లు 500 కోట్లు కలెక్షన్ చేసి ఒక సినిమాలో ఒకటి తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.